పనికి అది ఎట్లయిందో పోలవరం కూడా అట్లాగే ఇప్పుడు మేడిగడ్డది వాళ్ళంతా రచ్చ జరుగుతుంది. మరి చంద్రబాబు గారు చేసినటువంటి పోలవరం ఏంటి, అది ఎందుకు కొట్టుకుపోయింది, అది కట్టించినటువంటిది కాస్త అట్లాగే తయారైంది. ఇక్కడ ఏంటంటే రాష్ట్రాల వాళ్ళకి ఇచ్చేటప్పటికే ఆ కాంట్రాక్టర్ అది మావిడ చెబుతుండే కదా, అట్లా చెయ్యి ఇట్లా చెయ్యి అని చెప్పేశాడు. ఆయన తొందరగా నీళ్ళని నిండుగా చేసి చూపించాలనుకున్నాడు, ఈయన కూడా నీళ్ళని నిండు చేసి చూపించేసి అర్జెంట్ గా పోసేద్దాం అనుకున్నాడు. దాని వల్ల ఏమైపోయింది, అక్కడ 1,00,000 కోట్ల నష్టం, 80,000 కోట్ల నష్టం. అక్కడ ఇవాళ అది మళ్ళీ సెటరేట్ చేయాలని 30-40 కోట్లు అవుతుంది. ఇక్కడ వచ్చేటప్పటికి ప్రారంభ దశలోనే దగ్గరగా 5-6 కోట్లు లాస్ అయిపోయింది. మళ్ళీ మొదటి నుంచి ప్రారంభిస్తున్నారు ఇప్పుడు. అందుకని ఇక్కడ వాళ్ళతో కాకుండా ఇంటర్నేషనల్ డిజైన్స్ తీసుకుంటారు. అవన్నీ జగన్ ఇప్పుడు చెప్పగానే నరేంద్ర మోడీ రాసేసిన వెళ్ళి తీసేసుకుని పోవాయి అని చెప్పలేడు కదా. అది ఇప్పట్లో అవ్వదు, ఖచ్చితంగా 5-6 ఏళ్ళు పడుతుంది. నెంబర్ 2 వచ్చేటప్పటికి రాజధానికి నిధులు ఇస్తే ఏ రాజధానికి కట్టాలా జగను? అవును, అది కోర్టులో ఉండగా, కాబట్టి దాని గురించి అడుగుతాడని నేను అనుకోను. అంటే 3 రాజ్యాల విషయం అయితే ఇంకా పెండింగ్ లో పెట్టి ఎన్నికలకి వెళ్తారా? వైజాగ్ రాజధాని అనేది ఇక్కడ క్లియర్ గా చెప్పేస్తున్నాడు కదా, మొన్నటిదాకా 3 అనే పదం కూడా. ఇప్పుడు నా చూపు అంతా వైజాగ్ మీద ఎందుకు ఉందంటే, చుట్టూ ఉన్నటువంటి నగరాల ప్రాతిపదిక రాష్ట్రాలు, నగరాల ఆదాయపు ప్రాతిపదిక రాష్ట్రాలు ప్రత్యేకించి చెప్పాడు కదా మన అసెంబ్లీ ఉపన్యాసంలో కూడా. ఇప్పుడు హైదరాబాదు, బెంగళూరు, చెన్నై వీటి ఆధారంగా వచ్చే ఆదాయం మీదనే బ్రతుకుతున్నాయి ఆయా రాష్ట్రాలు. కాబట్టి అట్లాంటి నగరం ఇక్కడ మనకు కావాలి. మన హైదరాబాద్ వదిలేసుకోవడం వల్ల లేదు, అది వైజాగ్